హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండేటటువంటి పూరీలోకి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియో ద్వారా మనం టిఫిన్ ఇప్పుడు పూరీలు ఎక్కువ తినాలి అంటే కర్రీ బాగుండాలి కదండి. టేస్టీగా ఉంటేనే కదా అందరూ చక్కగా తినేస్తారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ పూరీ కర్రీ దాని తయారీ విధానం ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీని తీసేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ 2 బిర్యానీ ఆకులు, సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ అండి 2 తీసుకొని యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేటివి మనకు త్వరగా వేగిపోతాయండి. సో ఇప్పుడు చూసారా, ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసానండి. ఇది ఇలా కలుపుతూ మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా రెండింటిని ఇలా యాడ్ చేసేసుకున్నానండి. చూసారా, వాటిని కూడా ఇలా ఒకసారి అయితే కలిపేసేసుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరివేపాకు 2 రెమ్మలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటోస్ అండి ఒక 2 తీసుకొని యాడ్ చేసేసుకున్నాను. సో ఇవి కూడా టమోటోస్ కూడా చక్కగా వేగి దగ్గరకు వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, చూసారా, మనము ఈ మసాలాలు వేయగానే చక్కటి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేశానండి రెండింటిని. నెక్స్ట్ పొట్టు తీసి ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకున్నటువంటి బంగాళాదుంప అండి, పొటాటోని కూడా యాడ్ చేసేసాను. సో ఇలా మనం ఆయిల్లో వేయించడం వల్ల ఈ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇలా బంగాళాదుంప కూడా కొద్దిగా వేగేంత వరకు ఇలా మూత క్లోజ్ చేసేసి అయితేనే మనం ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా, పొటాటోస్ కూడా మనకు వేగాయండి. నెక్స్ట్ చూడండి, ఇలా కలిపేసేసుకుందాం ఒక్కసారి. నెక్స్ట్ పసుపు అండి, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినటువంటి కారంను కూడా యాడ్ చేసేసుకున్నాను. మీల్ మేకర్స్ అండి, వీటిని వాటర్లో మీల్ మేకర్స్ వేసి సాల్ట్ కూడా యాడ్ చేసి నేను కుక్ చేసుకొని వాటర్ వంపేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆల్రెడీ ఉడికించిన మీల్ మేకర్స్ కాబట్టి మనం ఇప్పుడు పెద్దగా ఉడికించవలసిన అవసరం అయితే ఏమి ఉండదండి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి చక్కగా ఇలా కలిపేసుకుందామండి. అప్పుడే మనకు ఇందులో వేసినటువంటి మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ మీల్ మేకర్స్కి చక్కగా పట్టేస్తాయి. సో మనకు గ్రేవీ కావాలి కదండి. సో అందుకని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి నాకైతే ఇంకొద్దిగా సాల్ట్ అయితే పట్టిందండి. సో అది కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకొని నెక్స్ట్ పుదీనా అండి, పుదీనా కూడా ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీలో. సో అది కూడా వేసేసుకొని మూతతో క్లోజ్ చేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు అయితే నేను కుక్ చేసుకున్నానండి. చూసారా, మూత ఓపెన్ చేసి చూపించేస్తున్నాను. చక్కటి మీల్ మేకర్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే గుమగుమలాడేటటువంటి మీల్ మేకర్ ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే